నమస్తే అన్న, వెల్కమ్ టు సిఎస్ఆర్ హోమ్ పెయింటర్స్ కడప సిటీ. ఈరోజు డేట్ వచ్చేసరికి మే 8 శుక్రవారం అన్నమాట. ఈరోజు విశేషం ఏంటంటే బిర్లా ఓపస్ వాళ్ళు మనకి మీటింగ్కి అయితే పిలిచారు. ఈయన బిర్లా ఓపస్ డీలర్ దాసన్న. మన కడపలో ఓపస్ పెయింట్స్ యూజ్ చేస్తున్న చాలామంది పెయింటర్స్కి ఓనర్స్కి ఈయన బాగా తెలుసు. ఇక మీటింగ్ మొదలయ్యే లోపల మేము ఖాళీగా ఉండకుండా కలర్స్ అండ్ క్యాటలాగ్స్ కాంబినేషన్స్ అన్నీ, అలాగే వారి కొత్త ప్రొడక్ట్స్ కూడా చూస్తున్నాము. ఏంటంటే కలర్ ఐడెంటిఫికేషన్ మిషన్ అన్నమాట. కొంతమంది ఇంటికి పెయింట్ వేయించిన తర్వాత వాటి కలర్ కోడ్స్ మర్చిపోతుంటారు, వారి కోసం అన్నమాట ఇదేంటంటే ఈ డివైస్ని ఏ కలర్ మీద ప్లేస్ చేస్తే దాని కలర్ కోడ్ 3 వేరియేషన్లో చూపిస్తుంది అన్నమాట. వాటిలో మనకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎన్ని రకాలుగా దాన్ని టెస్ట్ చేయాలో అన్ని రకాలుగా టెస్ట్ చేయించాను, మీరు కూడా చూడొచ్చు. చివరికి దాన్ని గోడ మీద ఉన్న స్టిక్కర్ని కూడా కలర్ టెస్ట్ చేయమని అడిగాను. సో బాగా యాక్యురేట్గా అయితే చూపించింది. ఈ డివైస్ అయితే నాకు కాస్త ఇంట్రెస్ట్గానే అనిపించింది. ఇక్కడ వీళ్ళు హైలైట్ చేసింది ఏంటంటే పెయింట్కి ఏమన్నా అయితే పెయింట్ మళ్ళీ వేసిస్తాము అని హైలైట్ చేస్తున్నారు. కానీ బిల్డింగ్లో కంప్లీట్గా వాళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేసి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఓపస్తో రిజిస్టర్ అయిన పెయింటర్స్ మాత్రమే ఉండాలి. సో ఓపస్ కంపెనీతో మేము రిజిస్టర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ప్రోడక్ట్ ఏంటంటే మార్బుల్ టెక్స్చర్ అన్నమాట. ఇది మనం చేయించుకోవాలంటే విజయవాడ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలాంటి సిటీల నుంచి మనం ప్రోడక్ట్ తెప్పించుకోవాల్సి వస్తుంది. సో ఇక అవసరం లేదని వీళ్ళైతే చెబుతున్నారు. ఎందుకంటే ఇది మన కడపలోనే దొరుకుతుంది వీళ్ళ దగ్గర. అదేవిధంగా ఎలా అప్లై చేయాలో అన్న విషయాన్ని కూడా బాగా చెప్పారు దాసన్న. ఒక పెయింటర్గా నాకు కూడా బాగానే తెలుసు, కానీ చెప్పేటప్పుడు వినాలి కాబట్టి ఆయన బాగానే చెప్పారు. ఈ అన్న మన బిల్టప్ దగ్గర షిరిడి సాయి పెయింట్స్ ఓపస్ డీలర్ అన్నమాట. సో ఈ అన్న అయితే ఓపస్లో వచ్చే అన్ని రకాల పెయింట్స్ వేరే కంపెనీలతో పోల్చి మాకు అర్థం అవడానికి బాగా చెప్పారు. ఇకపోతే నేను కూడా ఓపస్ సంబంధించిన చాలా వీడియోస్ అయితే చేశాను. ఇక మీరు ఓపస్ పెయింట్స్ తీసుకొని వారంటీ క్లెయిమ్ చేయాలనుకుంటే మంచి ఎక్స్పర్ట్ పెయింటర్ని వర్క్ ఇవ్వండి. సో మీటింగ్ అయ్యాక వాళ్ళు ఏదో చిరుకానుకలు అయితే ఇచ్చారు. వాళ్ళు సరైన వర్కర్ని గుర్తించడమే మాకు చేసిన మేలు. ఇవన్నీ అవసరం లేదు. నా టీమ్మేట్ రమణ కూడా నాతో పాటు వచ్చాడు. మీటింగ్ అయ్యాక కొంతమంది పెయింటర్స్ కాంట్రాక్టర్తో మాట్లాడి అక్కడి నుంచి వచ్చాము. వీడియో కనుక నచ్చితే ఫాలో చేయండి. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మాతో వర్క్ చేయించుకోవాలంటే కింద ఉన్న నంబర్ని కాల్ చేయండి. థ్యాంక్ యూ.